మద్యపానం చేయడంలో ఉన్న ముప్పు. ఈనాటి సంస్కృతిలో మద్యపానం ఒక భాగం అయిపోయింది. త్రాగుబోతుల్ని అసహించుకునే కాలం ముగిసింది. ప్రత్యేక సందర్భాల్లో కనీసం కొంచెమైనా మద్యం సేవించని వారిని ఆధునిక సమూహం చులకనగా చూస్తుంది. అందువల్ల క్రైస్తవ సహోదరులు కూడా దాన్ని పాపముగా చూడటం లేదు. మత్తు వల్ల వచ్చే అనర్థాల్ని గూర్చి వ్రాసిన హెచ్చరికల్ని సహితము పెడచెవిని పెడుతున్నారు. దేవుని కృప పొందిన వాడును దేవునితో నడిచిన వాడును అయిన నోవహు తన ద్రాక్ష తోటలో ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన కుమారుడైన కనానును శపించాడు. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనం వరకు. లోతు తన కుమార్తెలను కూడా ఎరుగక వారితో పాపము చేసి మోయాబుకు బెన్నమ్మీకు తండ్రి అయ్యాడు. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనము నుండి 38వ వచనం వరకు. ద్రాక్షరసము త్రాగిన మత్తులో ఉన్నప్పుడే అబ్షాలోము సహోదరి అయిన తామారును పాడు చేసిన అమ్నోనును అబ్షాలోము పనివారు చంపించి అతడు మత్తుడై ఉన్నప్పుడే అహస్యారోషును రాజు తన మొదటి భార్య అయిన రాణి వస్తీని వదిలివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. 2వ సమూయేలు 13వ అధ్యాయము 28, 29వ వాక్యము. అతడు మద్యానికి బానిసైనప్పుడే మద్యము త్రాగటం వల్ల వచ్చే పర్యవసానాలు జ్ఞాని అయిన సొలొమోను వివరించిన విధానము ప్రశంసనీయమైంది. త్రాగటం ఆరంభంలో మృదువైనప్పటికీ అది సేవించిన కొద్దీ వివాదాలు సృష్టిస్తూ చివరికి సర్పములా కాటు వేస్తుంది, కట్లపాము వలె కరుస్తుంది అని సొలొమోను మద్యాన్ని గురించి హెచ్చరించాడు. బుద్ధిని కోల్పోయే విధముగా చేసే మత్తు ఇతర స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తించడానికి ప్రేరణ కలిగిస్తుంది. అంతేకాక మత్తుకు బానిస అయినప్పుడు దెబ్బలు తగిలినను శరీరం గ్రహించలేని విధముగా మత్తు వారికి తిమ్మిరి కలిగిస్తుందని సొలొమోను స్పష్టము చేస్తున్నాడు. సామెతలు 23వ అధ్యాయము 29వ వాక్యము నుండి 35వ వాక్యం వరకు. స్వయముగా త్రాగడమే కాక ఇతరుల్ని త్రాగడానికి పిలవడం పాపమని హబక్కూకు ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యం. త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని అపోస్తలుడైన పౌలు హెచ్చరించాడు. 1వ కొరింథీ 6వ అధ్యాయము 10వ వాక్యము. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకు అని సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వాక్యము తెలియజేస్తుంది. మద్యం మనిషిని పాపపు అగాధములోకి త్రోసివేస్తుందని సొలొమోను మనకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మద్యపానమునకు దూరముగా ఉండి మనము దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.